ఉన్నారు? అందరూ బాగున్నారా? నిన్న మా ఆయన వచ్చాడు నైట్ 2:00కి. మేమందరం ఇప్పుడు బయటికి వెళ్తున్నాము. ఇది హాయ్ హాయ్ అన్న చెప్పిస్తాను అన్న. చీకు నువ్వు చాలా మరి ఈవినింగ్ వెళ్ళిపోతారు 5 o'clockకి. సో కొన్ని బయట ఏమైనా సామాన్లు అవి ఇవి అవసరం అయ్యేటివి తెచ్చుకుందామని వెళ్తున్నా. అలాగే నా స్పెట్స్ కూడా మొన్న ట్రైన్లో వచ్చేటప్పుడు అవి పోగొట్టుకున్నాను అనమాట. వచ్చేటప్పుడు ట్రైన్లోనే మర్చిపోయాను. అండ్ ఇంకా ఇప్పుడు తీసుకొని వద్దాం, స్పెట్స్ చేంజ్ చేసుకుందాం, చాలా రోజులు అయిపోయింది పాతవని. అలాగే ఏమైనా షాపింగ్ ఉంటే చేసుకొని వచ్చేస్తాం. ఇంకా ఇక్కడ ఎందుకు ఆపారము అనుకుంటున్నారా? మేము లోపల నుంచి బయటికి వెళ్ళాలన్నా, బయట నుంచి మరీ లోపలికి రావాలన్నా ఇక్కడ ఒక పెద్ద గేట్ ఉంటుంది అనమాట. అక్కడ మేము ఎంట్రీ చేసి బయటికి వెళ్ళాలి. మళ్ళీ వచ్చేటప్పుడు మా నేమ్ చెప్తే వాళ్ళు క్యాన్సిల్ చేసేసుకొని మమ్మల్ని లోపలికి ఎంటర్ చేస్తారు. సో ఇది ఒక రూల్ అనమాట. బయట నుంచి ఎవరినే కానీ లోపలికి అంత ఈజీగా ఎంటర్ చేయరు, ఏదన్నా వెహికల్ రాని. సో చూసారా, అలా అక్కడ గేట్ ఉంటుంది, అక్కడ మిడిల్లో ఎంట్రీ చేసుకొని ఆ తర్వాత మమ్మల్ని అలౌ చేస్తారు. సో ఇదిగోండి, గేట్ వరకు వచ్చామో లేదో బాబుకి నీళ్ళు దాపుతుంటే చీకు నాకు కావాలా అన్నాడు. వాళ్ళ డాడీకి అప్పుడే దప్పికైపోయినాయి. ఇంటి దగ్గర ఒకరు బాటిల్ పెట్టమంటే మాత్రం మాకేం అవసరం లేదు, బయట కొనుక్కుందాం, వచ్చేద్దాం, మాకు అంత తొందర దప్పికి కావలే అంటారు. ఇంక ఇక్కడ మా ఆయన అద్దాలు తీసుకొని పెట్టుకుంటున్నాడు. లోపల పెట్టుకోమంటే పెట్టుకోడు అనమాట. ఎందుకంటే వాళ్ళ సీనియర్స్ ఆఫీసర్స్ తిరుగుతుంటారు కాబట్టి కొంచెం రెస్పెక్ట్ ఇస్తారు. చీకు చెప్పేందో ఏంది చెప్తా చీకు? कहाँ है तुम्हारा स्कूल? उधर। हाँ दिखाओ मेरे को, दिखाओ, पता नहीं मेरे को। हाँ दिखाओ। हाँ नहीं, हाँ ऐसे ही जाता है तुम स्कूल को? अच्छा इधर ही है तुम्हारा स्कूल? अच्छा ठीक। సో విన్నారుగా, మా చీకు మమ్మీ మమ్మీ మా స్కూల్ ఇక్కడే అని చూపిస్తున్నాడు. వాడు ఇప్పుడే కాదు, బయటకు వచ్చిన ప్రతిసారి మమ్మీ ఇదే మా స్కూల్, ఇక్కడే ఇట్లే వెళ్తాను, నేను ఈ రూట్ నుంచే వెళ్తాను అని చెప్తాడు. అండ్ అలాగే గోవర్ధన్ 1 వీక్ 10 days వరకు రాడు అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. కానీ సండే కాబట్టి వాళ్ళు సరే వీళ్ళు అడిగారు, ఇలా వెళ్తాము సండే కదా, ఇంట్లో కూడా చూసుకోవాలా అని అంటే, సో సండే కదా వెళ్ళండి అని ఆ రోజు పర్మిషన్ ఇచ్చారు. అండ్ ఇంకా మేము ఎప్పుడూ బయటికి వెళ్ళాము, కాకపోతే సండే అంటే నాన్ వెజ్ తెచ్చుకోవాలనేసి అండ్ అలాగే ఏమన్నా పనులు ఉంటే అప్పుడు వెళ్తాము. మోస్ట్లీ అన్నీ లోపలే దొరికేస్తాయి మాకు, గ్రోసరీ కానీ వెజిటేబుల్స్ ఇలాంటివన్నీ. అండ్ మెయిన్ ఏమన్నా షాపింగ్కి అప్పుడు ఒకటి బయటికి వస్తాము. ఇక్కడ అన్నీ దొరికేస్తాయి లోకల్ ఏరియాస్లో అన్నీ. అండ్ ఇక్కడ నేను స్పెట్స్ కోసం వచ్చానని చెప్పాను కదా, స్పెట్స్ చూస్తున్నాను. నేను ఎప్పుడు కొంచెం బిగ్ గ్లాసెస్ చూస్ చేసుకుంటా, ఎందుకంటే నాకు అవే సెట్ అవుతాయి అనిపిస్తుంది. అండ్ ఇక్కడ నేను ఒక సైడ్ అవి చూస్తూ ఉంటే మా చీకు ఏమో మమ్మీ నాకు కూడా కావాలి స్పెట్స్ అని అడుగుతున్నాడు. కొంచెం వెయిట్ చేయడం, నాకు సెలెక్షన్ అయిపోయి నీకు తీసిస్తాను లాస్ట్లో అని చెప్తున్నాను వాడికి. బట్ ఈనాడు అనమాట కొంచెం మొండి ఎక్కువ చీకు. ఏదన్నా కానీ అంటే మేమే కొంచెం ముద్దు చేసాంలేండి వాడిని కూడా. బాగా ముద్దుగా చేసేసరికి వాడు నేను అడిగితే కొనిస్తారు అన్నట్లు బిహేవ్ చేస్తాడు. అండ్ ఇక్కడ ప్రైజెస్ కనుక్కుంటున్నాను, కొంచెం తక్కువే ఉంటాయి ప్రైజెస్, మరి అంత ఎక్కువేమి ఉండవు. నేను ఆల్రెడీ ఇక్కడ 2-3 times కొనుక్కున్నాను, అందుకే ఇదే షాప్కే వచ్చినాను. కొంచెం ప్రైజెస్ అంత ఎక్కువేమి ఉండవు, బాగానే ఉంటాయి. ఇక్కడ గోవర్ధన్ వీడియో రికార్డ్ చేస్తుంటే మా చీకు ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు సైడ్ నుంచి. మా చిన్నాడేమో వాడిని చూసి ఎంజాయ్ ఆడుకుంటూ ఉన్నాడు అలాగా. సో మా ఆయన వీడియో తీస్తున్నాడు. సో మా చీకుకి స్పెట్స్ కావాలంటే ఇంట్లో ఆల్రెడీ 2 pairs ఉన్నాయి వానికి స్పెట్స్, అందుకు ఒక 200 అని అంటే ఈ వాచ్ తీసుకున్నా. కానీ మా ఆయనకు నచ్చలేదు, మళ్ళీ చేంజ్ చేయాలి. ఇది స్పెట్స్ తీసుకోవడానికి వెళ్తాం కదా, అప్పుడు మరీ చేంజ్ చేపిస్తాం. కానీ వాడికి నచ్చింది, చిన్నోడేమో నాకు కావాలని పెట్టుకుంటున్నాడు. ఇక్కడ మేము ఎప్పుడు ఒక చోట ఎగ్స్, చికెన్, మటన్ ఏదైనా కావాలన్నా ఇక్కడికే వస్తాము. ఎక్కువ ట్రాఫిక్ ఉంటుందని చీకుని లోపలే ఉండమన్నాను.
సో ఇక్కడ హోల్సేల్ ప్రైజెస్కి ఇచ్చేస్తారు ఎగ్స్, అక్కడ తీసేసుకున్నాము. ఇంకా మటన్ కూడా తెచ్చాడు. ఇక్కడ మేము ఎండకు వచ్చామనేసి మ్యాంగో జ్యూస్, కోల్డ్ కాఫీ అవి తీసుకున్నాము ఇక్కడ తాగడానికి. అండ్ తాగేసి ఇంటికి వచ్చేసాము. సో ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇవే నేను తీసుకున్న స్పెట్స్, 2 గ్లాసెస్ తీసుకున్నాను. ఇది మా చీకు తెచ్చుకున్న వాచ్, మళ్ళీ పోయి చేంజ్ చేసుకొని వచ్చినారు వీళ్ళిద్దరు. ఇంకా వీళ్ళ డాడీతో ఆడుకుంటున్నారు, నేను వంట చేస్తున్నాను. మటన్ తెచ్చుకున్నారు, అందుకు ఇవి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ రోస్ట్ చేశాను కొంచెము. సో ఇవి మిక్సీ ఆడించుకోవాలి, ఇంకా మటన్ చేసేయాలి. ఆల్రెడీ మటన్ బాయిల్ అయిపోయింది. ఇంకా రైస్ వచ్చేసి మా ఆయన పెట్టేశారు. సో అది ఇదిగోండి ఆనియన్స్ వేగుతూ ఉన్నాయి. ఆనియన్, పచ్చిమిర్చి, జీరా, కొంచెం కరివేపాకు. సో ఇవి వేగే లోపల నేను ఈ మసాలా అంతా మిక్సీకి వేసేసుకుంటాను. సో ఇదిగోండి ఆనియన్స్ వేగిపోయాక ఇంకా అది మటన్ ఆల్రెడీ నేను ఉప్పు, పసుపు, అల్లం పేస్ట్ వేసి బాయిల్ చేశాను, కొంచెం ఆయిల్ వేసి. ఇంకా అది దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో కారము, ధనియా పొడి, కొంచెం చికెన్ మసాలా వేసేసాను. అండ్ ఇంకా ఇందులోకి ఇప్పుడు ఇది మసాలా ఉంది కదా గ్రైండ్ చేసిండేది, ఇది వేసేసి నాకు ఆల్రెడీ మటన్ బాయిల్ అయిపోయింది. సో విజిల్ ఏం పెట్టను, జస్ట్ మూత పెట్టి కొన్ని వాటర్ పోసి ఇది కొంచెం గ్రేవీ కర్రీ లాగా చేసేసుకుంటాను. సో మొత్తం కర్రీ అయిన తర్వాత చూపించేస్తాను. సో ఇదిగోండి అయిపోయింది. కొంచెం లాస్ట్లో లెమన్ పిండేసుకొని కొత్తిమీర చల్లేసుకున్నాను. కొంచెం గ్రేవీగానే అన్నిచ్చేసాను. సో ఇంకా తినేయడమే. తిను. బాగుందా? సో బాయ్ గైస్, ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. తినేసి ఇంకా ఈవినింగ్ కూడా బయటకు వెళ్ళిపోతారు, వేరే ఏరియాకి వెళ్ళిపోతారు. మళ్ళీ 1 వీక్ వస్తారేమో. సో అంతే. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గైస్, బాయ్ చెప్పు.